హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా ఇంటి దగ్గరే ఉన్న వినాయకుని మండపం, మా ఇంటి ముందే వినాయకుని మండపం కడతారండి. ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గరే పెడతారు. మా వినాయకుడిని, మా మండపాన్ని చూపిస్తాను చూడండి. మండపం చూపించే ముందు నేను వేసిన చిన్న ముగ్గు చూడండి. వర్షం అండి, ఒకటే వర్షం. ఈరోజు వర్షం పడలేదు అనటానికి వీల్లేదు. ప్రతిరోజు వర్షం పడతానే ఉంది. ఇంకా పండగ రోజుల్లో ఇంటి ముందు ముగ్గు వేసుకోపోతే బాగుండదు కదా అని లైట్గా వర్షం పడుతున్నా సరే ఇంటి ముందు ఇదిగోండి సింపుల్గా ఇలా చిన్న ముగ్గు వేశాను. అసలు ముగ్గు వేయటానికి కూడా లేదండి, ఒకటే వర్షం, చిన్న జల్లు పడతానే ఉంది. ఇంక ఇటువైపున ఈ కడ్డీ ఎందుకు పెట్టామంటే ఇంక ఇటు బండ్లు అవి వస్తున్నాయండి. ఉన్న ప్లేసే కొంచెం చిన్న ప్లేస్లోనే ఇంటి ముందు ముగ్గులు వేసినా ఏం వేసినా సరే బండ్లతోటి తొక్కిస్తూ ఉన్నారు. అందుకని బండ్లు ఏమి రాకుండా అక్కడ అవి అడ్డం పెట్టేశాము. ఇదిగోండి మా వినాయకుని విగ్రహం చూడండి. విగ్రహం చూడటానికి మాత్రం చాలా అందంగా ఉందండి. కళ్ళు అయితే మాత్రం సేమ్ మనం కళ్ళు ఎలా ఉంటాయో మన మనుషులు ఎలా చూస్తామో అలానే చూసినట్టుందండి. కళ్ళు మాత్రం ఒరిజినల్గా న్యాచురల్ కళ్ళులాగా అనిపిస్తున్నాయి. విగ్రహం మాత్రం చాలా బాగుంది, బాగా కలగా ఉంది. మండపాన్ని కూడా సింపుల్గా డెకరేషన్ చేశారండి. ప్రతి సంవత్సరం బంతిపూలతో అలా డెకరేషన్ చేసేవాళ్ళు. ఈ సంవత్సరం మాత్రం పూలతో ఏం డెకరేషన్ చేయలేదు, నార్మల్గా క్లాతులే తీసుకొచ్చి డెకరేషన్ చేశారు. వర్షం పడతా రోడ్ల మీద కొంచెం లైట్గా నీళ్లు నిలబడే ఉంటున్నాయి. వర్షం పడినా సరే తడవకుండా ఉండే టెంట్లు ఉంటాయి కదండి, ఇంకా అవి తీసుకొచ్చేసారు. వాటి కింద కూర్చుంటే ఇంకా వర్షం ఏం పడట్లేదు. వినాయక చవితి అంటే వర్షం, వర్షం అంటే వినాయక చవితి అన్నట్టుగా ఉందండి. ఈ సంవత్సరం మాత్రం ఇంక ఇలా గడిచిపోతుంది. ప్రతి సంవత్సరం వర్షం పడిద్ది కానీ ఇంత పెద్ద వర్షం అయితే ఉండదు. ఒక్కో రోజు పడిద్ది, ఒక్కో రోజు అసలు వర్షం ఉండదు. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు చాలా ఎక్కువ. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకని బియ్యం కడిగేసి ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను. ఒక పొయ్యి మీద ఏమో ఇంకా మా అబ్బాయికి స్నానానికి నీళ్లు పెట్టాను. ఈరోజు కూడా స్కూల్కి వెళ్లకుండా సెలవు పెట్టాలనండి. నిన్నటి నుంచి ఒకటే గోల. ఈరోజు నిమజ్జనం రోజు స్కూల్కి వెళ్ళను, ఇంటి దగ్గరే ఉంటానని గోల. ఎప్పుడో సాయంత్రం నిమజ్జనం చేసేది. ఇంకా సాయంత్రం దాకా పిల్లలు ఖాళీగానే తిరుగుతూనే ఉంటున్నారు. అందుకని ఇంకా బలవంతాన స్కూల్కి పంపిస్తున్నాను. కూర అయితే ములక్కాయ టమాటా కూర చేస్తున్నాను. వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు 4-5 రోజులు సెలవులు ఇచ్చారండి. మళ్ళీ నిన్న స్కూల్ లేదు, మొన్న పండగ రోజు స్కూల్ లేదు. ఇంక ఇన్ని రోజులు సెలవులు పెట్టడం ఎందుకులని ఈరోజు మాత్రం బలవంతాన స్కూల్కి పంపిస్తున్నాము. కూరగాయలు మాత్రం చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి. కూరగాయలు రేట్లు తగ్గట్లేదు. ఏ కూరగాయలు తీసుకున్నా కేజీ 40 రూపాయలు 50 రూపాయలు ఉంటున్నాయి. టమాటాలు కేజీ 40 రూపాయలంట. ములక్కాయలేమో 20 రూపాయలకి 3 ములక్కాయలు ఇచ్చారండి. 200 150 పెట్టి కూరగాయలు తీసుకొస్తే కనీసం 4 రోజులు కూడా రావట్లేదు. వర్షాలు ఎక్కువయ్యి వరదలు వచ్చి పంటలన్నీ కొట్టకపోతున్నాయి కదా, ఇంకా అన్నిటికీ బాగా రేట్లు పెరిగిపోతాయి. మనం ఇంకా చూసి అన్నీ జాగ్రత్తగా వాడుకోవటమే. ఈ వర్షం వల్ల ఇంట్లో అసలు బట్టలే ఆరట్లేదండి. ఇంటి నిండా తీగల మీద బట్టలే ఉంటున్నాయి. డాబా మీద బట్టలు ఉతికారేసామనుకోండి, వర్షం రావటం, ఆ బట్టలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వేయటం, ఇదే సరిపోతుంది. వినాయకుడిని పెట్టి ఈరోజు 3వ రోజు కదండి, ఇంకా అందుకనే 3వ రోజు మా ఇంట్లో పూజ చేసినటువంటి చిన్న వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము. చిన్న మట్టి వినాయకుడిని తీసుకొచ్చాము. మాకు బొమ్మ పెట్టారు కదండి, మీరు చూశారు కదా ఇందాక మండపం, అక్కడే ఈ చిన్న బొమ్మలు ఇచ్చారు. ఇంక ఇవి తీసుకొచ్చి ఈ బొమ్మకను ఇంట్లో ఇంకా వినాయకుని పటం ఉంది, ఆ పటం పెట్టేసి పూజ చేశాము. పిల్లలు ఇదిగోండి సింపుల్గా ఇలా పెట్టుకొని పూజ చేసుకున్నారు. ఈ సంవత్సరం అయితే మాత్రం మా ఇంట్లో వినాయకుడి పూజ మా పిల్లలే చేశారు. ఈ పత్రిక ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా వాగులో నిమజ్జనం చేసి వస్తారు. మాకైతే వాగు కొంచెం దూరం, అంటే మరీ దూరం కాదు, దగ్గరే, కానీ ఎక్కటానికి దిగటానికి అంత వసతిగా అనిపించదు. పిల్లలైతే మాత్రం ఒంటరిగా వెళ్ళటానికి అస్సలు కుదరదండి.
ఇంకా ఎవరొకళ్ళు పెద్దవాళ్ళు తోడు ఉండి తీసుకెళ్ళటమే. లేదనుకోండి ఇంకా మనమే తీసుకెళ్ళి వాగులో నిమజ్జనాన్ని చేసి రావచ్చు. దేవుడి దగ్గర పెట్టిన పత్రిక మొత్తం తీసి ఒక కవర్లో పెట్టేశాను. దేవుడు ఇంట్లో ఉన్న 3 రోజులు ఉదయం, సాయంత్రం 2 పూట్ల పూజ చేశాము. పిల్లలే పూజ చేశారండి. ఈసారి మాత్రం వినాయకుడి పూజ మొత్తం పిల్లలే చేశారు. పండగ రోజు ప్రసాదం, సేమ్యా పాయసం కూడా మా పిల్లలే చేశారు. పిల్లల పుస్తకాలు దేవుని దగ్గర పెట్టుకొని పసుపు రాసి బొట్లు పెట్టి పుస్తకాలకు కూడా పూజ చేశారు. పుస్తకాలకు కానీ మనం చేసే పనులకి అవసరమైన బుక్స్ వాడతాం కదండి. ఎవరన్నా వ్యాపారాలకు కానీ ఏమన్నా రాసుకోవడానికి అలాంటి బుక్స్కి ఇంకా ప్రతిదీ వినాయకుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవటం మనకు అలవాటు కదా. ఇంకా మేము కూడా అలాగనే చేసాము. దేవుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు మనం దేవుడి దగ్గర పత్రిక పెడతాం కదండి. ఆ పత్రికని ఇంక ఇదిగోండి ఇలా కంకణంలాగా కట్టుకుంటారు. దేవుడి దగ్గర పెట్టిన పత్రిక మామిడాకులు అవి ఉంటే ఇంక ఇదిగోండి ఇలాగా నేను కంకణంలాగా కడుతున్నాను. మనం ఎన్ని పత్రికలు పెడితే అవి అన్నీ ఒక్కొక్కటి తీసుకొని కట్టుకోవాలి. కాకపోతే అన్నీ వడబడిపోయినాయి. మామిడాకులు అవే ఫ్రెష్గా ఉన్నాయి. అందుకని మామిడాకులు బట్టికే కడుతున్నాను. మా అబ్బాయికి ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ. ఈరోజు నిమజ్జనం కదండి. నిమజ్జనం సాయంత్రం సంబరంగా ఉంటుందని సంతోషం. స్కూల్కి వెళ్తున్నానని బాధ. అందుకని ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఈరోజు మాత్రం కొంచెం డల్గానే ఉన్నాడు. పత్రిక తీస్తున్నా, నిమజ్జనం చేస్తున్నానని సంతోషం లేదు వాడికి. స్కూల్కి వెళ్ళాలనే బాధ ఎక్కువగా ఉంది. ఇదిగోండి నిమజ్జనం చేయటానికి వెళ్తున్నారు. చూడండి ఫేస్ ఎంత డల్గా ఉందో. ఈరోజు ఇంటి దగ్గర ఉంటే బాగుండని ఒకటే గోల. మధ్యాహ్నమే వాడి కోసం వెళ్ళాలంట. మధ్యాహ్నం వెళ్ళి తీసుకురావాలి, క్యారేజీ తీసుకెళ్ళను అంటున్నాడు. క్యారేజీ తీసుకెళ్ళు 3ంటికి 4ంటికి మేము ఎవరొకళ్ళం వచ్చి తీసుకొస్తాంలే అంటే అప్పుడు విన్నాడు. ఆటో వచ్చేదాకా కూడా ఉండడంటండి. ఆటో రాకముందే ఇంటికి వచ్చేస్తాడంట. సరేలే అని ఎలాగోలా చెప్పేసి ఇంక వాడిని స్కూల్కి పంపిస్తున్నాము. కూర అయితే ఇంకా ములక్కాయ టమాటా కూర చేస్తున్నానండి. ఇంక ఇదిగోండి తిరగమాత వేసిన తర్వాత టమాటాలు, ములక్కాయలు అన్నీ ఒకేసారి వేస్తాను. వేసి కూరకి సరిపడా కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గనిస్తే చాలండి. టమాటాలు బాగా మగ్గిపోతాయి. కొంతమంది చెప్తారు టమాటా కూర వండాలంటే టమాటా ముక్కలుగా ఉండిద్ది, మెత్తగా గుజ్జులాగా అవ్వదు అంటారు. మనకి టమాటాలు గుజ్జులాగా అయిపోయి ముక్కల్లాగా ఉండకుండా ఉండాలంటే మనం ఉప్పు, పసుపు వేసి వాటర్ పోయకుండా ఇలా మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి టమాటా ముక్కలు అనేది ముక్కలుగా లేకుండా మెత్తగా గుజ్జులాగా అయిపోయిద్ది. ముందే మనం కారం వేయటం, వాటర్ పోయటం అలాంటివి చేయకూడదు. అలా చేసామంటే టమాటాలు ఇలాగనే ముక్కలుగానే ఉండిపోతాయి. ఈ విషయం అందరికీ తెలుసు. వంట చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కాకపోతే కొత్త వాళ్ళు ఉంటారు కదండి, ఎవరన్నా తెలియని వాళ్ళు తెలుసుకుంటారులే అని చెప్తున్నాను. మనం పని చేసేటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలు పాటించి మనం పనులనేవి తేలిగ్గా చేసుకుంటాం కదా. అవి చెప్పామంటే ఎవరన్నా తెలియని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూశారనుకోండి వీడియో, వాళ్ళు నేర్చుకుంటారు కదా. అందుకని చెప్తున్నాను. ఇంకా కూర పక్కన పొయ్యి మీద వేసానండి. చిన్న పొయ్యి మీద కూర వేసాను. కూర ఎప్పుడైనా మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని వండుకుంటే కూర టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇంకో పొయ్యి మీద చట్నీ చేయడానికి శనగిత్తనాలు వేయించాను. ఇంక ఇదిగోండి చట్నీకి కావాల్సినవి ఇంట్లో ఇప్పుడు మనకు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా, కొబ్బరి కూడా వేసానండి. కొబ్బరి, పచ్చిమిర్చి, చిన్న వెల్లుల్లి, ఇంక చింతపండు, చట్నీకి మనం వేసుకోవాల్సిన అన్నీ వేసి మిక్సీకి పట్టేసి ఇంక ఇప్పుడు ఇదిగోండి తిరగమాత వేసుకుంటున్నాను. పల్లీ చట్నీ మనం ఓన్లీ పల్లీలతోనే కాకుండా కొంచెం కొబ్బరి వేసుకోవటం, లేదనుకోండి మనకి శనగపప్పు ఉంటాయి కదా, వేయించిన శనగపప్పు శనగిత్తనాలు 2 కలిపి చట్నీ చేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది. ఇప్పుడు పండగ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ కొబ్బరి కొంచెం వేసుకుంటే కూడా చట్నీ చాలా బాగుండిద్ది. చట్నీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా టిఫిన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈరోజు టిఫిన్ అయితే దోశలండి. చట్నీ చేసి పక్కన పెట్టేశానంటే ఇంకా ఎవరు టిఫిన్కి వచ్చినప్పుడు వాళ్ళకి వేడివేడిగా దోశలు పోసి ఇవ్వచ్చు. కూర అయితే ఇదిగోండి మగ్గిపోయింది. ఉప్పు, పసుపు వేసి మగ్గనిచ్చాను కదా.
టమాటాలు చూడండి మెత్తగా గుజ్జులాగా అయిపోయినాయి. ఇంక ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. కూరకు సరిపడా కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు. టమాటా ముక్కలు ముక్కలుగా లేకుండా ఇలా గుజ్జులాగా అయిపోయిద్ది. టమాటాని కొంచెం మనం పెద్ద ముక్కలుగా కోసుకున్నా సరే బాగా గుజ్జులాగా అయిపోయిద్ది. కూరకు కావలసిన మసాలా కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి. నేనైతే ఎటువంటి మసాలా వేయను. మేము ఎక్కువ మసాలా ఏం వాడమండి. ఇంకేదన్నా పిల్లలు ఇష్టంగా తింటారు అనుకున్నప్పుడు మాత్రం కొంచెం వెల్లుల్లి, ఇంట్లో ధనియాల పొడి ఉంటుంది కదా, అది వేస్తాను. లేకపోతే ఒక్కొక్కసారి ఇంకెటువంటి మసాలా వేయను. నేను వేసే కారమే మసాలా కారం కదండి, ఇంకా మసాలా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ కారం సరిపోయిద్ది. ఈరోజు టిఫిన్ అయితే దోశలండి. ఇంకా మా ఇంట్లో మా పిల్లలకి దోశలుంటే చాలు, వేరే టిఫిన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. దోశలు పోసి పల్లీ చట్నీ వేసి ఉంచితే చాలండి, ఏ గొడవ చేయకుండా తింటారు. ఉదయం పూట టిఫిన్ కింద, సాయంత్రం పూట స్నాక్స్ కింద కూడా దోశలు పోసి చట్నీ వేసి ఇచ్చామంటే చాలు, వేరే ఏమీ కావాలని అడగరు. దోశలంటే అంత ఇష్టం. దోశలు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే ఇంకా ఇష్టం అండి. మెత్తగా ఉన్న దోశల కంటే కూడా వాళ్ళకి క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంట. అలా ఉండే దోశలంటే ఇష్టం. మా అబ్బాయి అయితే దోశలు పోసేటప్పుడే చెప్తాడు, దోశ కర్ర కర్ర అనాలంట తింటుంటే, అలా ఉంటే ఇష్టం అంట. మిక్సీలో వేసే దోశల పిండి ఒక్కొక్కసారి బాగానే ఉంటుందండి, ఒక్కోసారి సరిగ్గా దోశలు రావు. మనం ఎంత కాల్చినా సరే ఎర్రగా రాకుండా తెల్లగా ఉంటాయి. అందుకని మిక్సీలో వేసే పిండి మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు వేసుకుంటే చాలు. దోశల పిండి అనేది బాగా పర్ఫెక్ట్గా బాగా పొంగుతా దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. బాయ్.